హలో హాయ్ అందరికీ. సో ఈరోజు ఈ రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. సో మీకు కనిపిస్తుంది కదా, అది చికెన్ పీసెస్ కాదు, మంచూరియా పీసెస్ కూడా కాదండి. సో నేను వీడియో ఎండింగ్లో చూపుతాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ హీట్ అయిన తర్వాత సో ఎగ్స్ని బాగా కలుపుకొని వేడివేడి హీట్ ఆయిల్లో మాత్రమే ఇలా వేస్తే మనకు ఎగ్ బాగా ఇలా పొంగుతుంది. సో దీన్ని కొంచెం స్లోగా అటు ఇటు తిప్పుతూ స్పీడ్గా తిప్పడం వల్ల ఏమవుతుందంటే సో బాగా విరిగిపోయి చిన్న చిన్నగా అవుతుంది. సో తినేటప్పుడు మనకు కనపడదు. సో కాబట్టి దీన్ని కొంచెం ఇలా స్లోగా కలుపుకుంటే మనకు పెద్ద పెద్ద పీసెస్ లాగా వస్తుంది. సో దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఇదే ప్యాన్లోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి అందులోకి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, తర్వాత సన్నగా తురిమినుకున్న ఉల్లిగడ్డలు, తర్వాత కొద్దిగా కరివేపాకు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. సో వీటన్నింటిని కొద్దిగా కలిపేసి సో ఇందులోకి అల్లం పేస్టు, తర్వాత కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్ ఉంటే వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. సో దీనిని మనం హై ఫ్లేమ్లో మాత్రమే బాగా కలుపుకోవాలి. సో ఇది ఇలా కలుపుకున్న తర్వాత సో మనం ఇందాకనే గుడ్డుని తర్వాత ఇంకొకటి ఇది ఏంటనేది మీకు చెప్పలేదు కదా. సో ఇది మంచూరియా కాదు, చికెన్ కూడా కాదు. సో నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. సో ఇవి అయితే ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత సో నేను ఇక్కడ ముందుగానే రైస్ని బాగా పొడి చేసుకొని పెట్టుకున్నాను. సో మనకు చాలా చల్లగా ఉన్న రైస్ మాత్రమే ఇలా పొడి చేసుకుంటే సో మనకి ఎగ్ రైస్ అనేది చాలా టేస్ట్గా వస్తుంది. సో ఇప్పుడు కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి, దాని తర్వాత కొద్దిగా మనకు రెడ్ చిల్లీ పౌడర్, కారం అండి. సో కారం కూడా వేసుకొని ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో మాత్రమే బాగా కలుపుకోవాలి. సో అప్పుడైతేనే వీటికి బాగా పడుతుంది. సో మనకు కూడా చాలా టేస్టీగా వస్తుంది. సో ఇలా ఒక 1-1.5 మినిట్ బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకు అందుబాటులో ఉంటే కొద్దిగా ఒక స్పూన్ వెనిగరు, దాని తర్వాత సోయా సాస్ కూడా వేసుకోవాలి. ఇలా వేసేసుకొని దాని తర్వాత కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసుకోవడం వల్ల ఇది అడిషనల్. సో మీకు నచ్చితే వేసుకోండి, సో లేదంటే లేదు. సో 2-3 మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా కలుపుకొని కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసేసుకుంటే సో సరిపోతుందండి. సో ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. సో నేను వీడియో ఎండింగ్లో చెప్తానన్నా కదా, మరి ముందుగానే ఎవరైనా క్యాచ్ చేసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇది మిల్లీ మేకర్లా ఫ్రై అండి. సో ఇది మాత్రం ఎగ్ ఫ్రైడ్లోకి చాలా చికెన్ ఉన్నట్టుగానే ఉంటుందండి. సో ఇంతేనండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.